వైసీపీలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అసమ్మతి నేతలు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు. ముగ్గురు జెడ్పీటీసీలతో పాటు ఒక మాజీ జెడ్పీటీసీ అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. శ్రీకాళహస్తి జెడ్పీటీసీ వెంకట సుబ్బారెడ్డి, తొట్టంబేడు జెడ్పీటీసీ అర్చన, ఏర్పేడు జెడ్పీటీసీ తిరుమలయ్య, తొట్టంబేడు మాజీ జెడ్పీటీసీ వెంకటాచలం, శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన వ్యాపారి హరినాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీరెడ్డి ఆధ్వర్యంలో వారంతా మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఒక్కసారిగా నలుగురు కీలక నేతలు అధికార పార్టీని వీడారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నేతలు ఒక్కసారిగా వెలికిపోవడంతో వైసీపీలో కలవరం మొదలైంది. మరోవైపు ఎంపీటీసీలు, సర్పంచులు మరింత మంది టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో సలమలశెట్టి సునీల్ను వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మొదటిసారిగా కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఆయనకు వేద పండితుల సారథ్యంలో మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి దాడిశెట్టి రాజా పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన కార్యక్రమం ఏంటంటే నమస్కారాలు. మహిళలందరికీ నా వందనాలమ్మ. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత అమ్మ జెడ్పీటీసీ అయ్యి జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత కూడా ఇంతమంది మహిళలతో ఇంటరాక్ట్ అయింది ఎప్పుడూ లేదు. నిజంగా ఈ అవకాశం, ఈ 4వ విడత ఆసరా కార్యక్రమం ద్వారా మాకు వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు నేతృత్వంలో ఎన్నో పథకాలు, ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటూ ఆ నవరత్నాల్లో భాగంగా ముఖ్యమైన నవరత్నాల్లో ఒకటి మీ అందరికీ డ్వాక్రా రుణమాఫీ. ముఖ్యంగా గత నాయకులు ఎంతోమంది, చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకులు ఎంతోమంది ఎలక్షన్ల ముందు హామీలన్నీ ఇచ్చి ఎలక్షన్లని హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఎలక్షన్ల ముందు 5 రోజుల ముందు, 10 రోజుల ముందు మీ అందరికి అకౌంట్లో 10,000 రూపాయలని చేసి పసుపు కుంకుమ అని చెప్పేసి ఓట్ల కోసం మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ అకౌంట్లో డబ్బులు వేశారు. కానీ మన ప్రీతమ నాయకులు
జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి కాదమ్మా. మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో అప్పుడు రాజశేఖర్ గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఎందుకంటే మాట ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాటలన్నీ చాలా మంది నీళ్ళ మీద రాత్రిలాగా ఉండిపోతుంది. కానీ ఒక్కసారి మాట ఇస్తే అది శిలాశాస్త్రంలాగా ఉండి అది అమలుపరిచేయబడే వ్యక్తి ఒక వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఈరోజు ఇంతమంది మహిళలందరూ సాధికారంగా ఆర్థికంగా సామాజికంగా డెవలప్ అవ్వాలన్నా ఆ జగన్మోహన్ గారు పెట్టిన పథకాల ద్వారా అన్నీ డెవలప్ అవుతున్నారు. ముఖ్యంగా అమ్మఒడి పథకం, గతంలో అమ్మఒడి పథకం ఎప్పుడూ లేదు. ఇప్పుడు జగన్మోహన్ గారు వచ్చిన పాటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి అందరికీ తెలుసు. దానికి టెండర్ వేసి ఇవాళ దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డు వచ్చేసి దర్శి నుంచి అద్దంకి వరకు ఉంటుంది. దర్శిలో 0/8 కిలోమీటర్ నుంచి దాదాపు 26/0 కిలోమీటర్ వరకు ఈ తార్ రోడ్డు అనేది వేయబోతున్నాం. ఉత్తరాంధ్రలో ఉన్న తెలగ కులస్తులను బీసీలో చేర్చాలనే డిమాండ్లతో పల్లంట్ల వెంకటరామారావు చేపట్టిన పాదయాత్ర విజయనగరం చేరుకుంది. దాసన్నపేట్ల 4 రోడ్ల జంక్షన్ వద్ద తెలంగాణ కులస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పులివేషాలతో ఊరేగింపు నిర్వహించారు. కోట జంక్షన్ మీదుగా 3 లాంతర్లు, గంట స్తంభం, కన్యకా పరమేశ్వరి, వెంకటలక్ష్మి, రైల్వే స్టేషన్, మయూరి జంక్షన్, జిల్లా కోర్టు, అరుణ జూటు మిల్లు మీదుగా వై జంక్షన్ వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న తెలగలు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారన్నారు. ఈ సమస్యని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు. మనకు మధ్య జరుగుతున్నారు. ఎందుకంటే అక్కడ ఇచ్చాపర్ల మొదలైన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది ఎన్నో విధాలుగా మనకు మద్దతు తెలుపుతున్నారు. అందువల్ల మనం అందరినీ కలుపుకుంటూ మన హక్కులు నెరవేర్చే విధంగా ఉన్నత విద్యల్లో సంస్థల్లో సీట్లు రాక ఇబ్బంది పడుతున్నారు. నమస్కారం, నా పేరు పల్లంట్ల వెంకటరామారావు పీవీఆర్. ఈరోజు ఉత్తరాంధ్రలో తెలా కులం సంబంధించి 10 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ఓటు బ్యాంక్ అని చూస్తుంది తప్ప కానీ మా యొక్క హక్కులను నెరవేర్చే విధంగా ఎప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు. అందువలన మా యొక్క విద్యార్థులు అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారు. 100కి 95 మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు దొరక్క, ఎంత టాలెంట్ ఉన్నా సరే ఉద్యోగం రాక పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల వల్ల తల్లుల కడుపు కోత మరి దారుణంగా ఉంది. అందువలన మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈరోజు గత నెల 28న ఇచ్చాపురం నుంచి సుమారు ఒక 10,000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని, పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ పాదయాత్ర కార్యక్రమానికి తెలగ జాతి ఆత్మగౌరవ యాత్రగా నామకరణం చేసి మొదలెట్టడం జరిగింది. ప్రతి ఒక్క తెలంగాణలో కూడా జాతీయులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 10 లక్షల మంది ఉంటే ఈ ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిన వాళ్ళు సుమారు 30 లక్షల మంది ఉంటారు. అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి. కావున ఈ యొక్క యాత్ర ఈరోజు 16వ రోజు. అందువలన ఈ యాత్ర పాయకరపేట వరకు కూడా చేరుకుంటుంది. త్వరలో శ్రీకాకుళం జిల్లాను పూర్తి చేసుకొని విజయనగరం జిల్లాలో అడుగుపెట్టి సిటీకి రావడం జరిగింది. ఇకపోతే రాబోయే రోజుల్లో ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మా యొక్క బీసీ రిజర్వేషన్ని తమ యొక్క మేనిఫెస్టోలో పొందపరచవలసిందిగా
సవ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు 1962 వరకు కూడా బీసీ రిజర్వేషన్ ఉండేది. ఆ తర్వాత మమ్మల్ని బీసీ తీసేసి ఓసీలు వేశారు. అప్పటి నుంచి మా పతనం మొదలైంది. అందువలన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. ఎటువంటి భేషజాలకు తావకుండా మా యొక్క యాత్ర జరుగుతుంది శాంతియుతంగానే. అలాగే మీరు కూడా కంపల్సరీ స్పందించాలి. రాజకీయ పార్టీల అధిష్టాన నాయకులు కూడా దీనికి స్పందించాలి, సమాధానం చెప్పాలి. మేనిఫెస్టోలు పెడతారా లేదా, ఎవరైతే మా మనోభావాలను గౌరవిస్తారో వాళ్ళని కూడా మేము గౌరవించుకోవడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న ఓ బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. వేంసూరు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన కాకాని శ్రీనివాసరావు సత్తుపల్లి ఆర్టీసీ డిపో పరిధిలో అద్దె బస్సుకు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సత్తుపల్లి నుండి ఖమ్మం వైపు ప్రయాణికులతో వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో బస్సును సురక్షితంగా కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బస్సును పక్కకి నిలిపి అనంతరం హాస్పిటల్కు వెళ్లి చికిత్స పొందుతుండగా మరొకసారి తీవ్ర గుండెపోటుకు గురై శ్రీనివాసరావు మృతి చెందాడు. చండ్రగొండ మండలం బెండరపాడు గ్రామంలో అమాయక రైతులను మోసం చేస్తున్న ముగ్గురు వ్యాపారులను పట్టుకున్న సంఘటన మండలంలోని బెండాలపాడులో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం చంద్రగొండ మండలం బెండలపాడు గ్రామానికి చెందిన మిర్చి రైతు తేజావత్ సురేష్ వద్ద ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యాపారులు మిర్చి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన మిర్చి మొత్తం 25 క్వింటాలుగా వ్యాపారులు రైతును నమ్మించారు. రైతుకు అనుమానం వచ్చి గ్రామంలోని మరికొంతమంది రైతులతో చర్చించి అందరూ కలిసి దామచర్లలో ఉన్న వేబ్రిడ్జి వద్ద కాటా వేయించగా వేబ్రిడ్జి కాటాలో అదే మిర్చి 31 క్వింటాలు రావడంతో వ్యాపారస్తుల చేతిలో మోసపోయామని గ్రహించిన రైతులు మిర్చి లోడుతో ఉన్న వాహనాలను తిరిగి బెండలపాడుకు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ ముగ్గురు వ్యాపారులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరి మీ కుప్పలు తెలుసుకుంటా ఉంటే మీరు వాడు దెంగిపోతా అంటే ఏం చేస్తున్నారా? 8 మంది సార్ మేము ఉంటాం. 8 మంది సార్ కాయలు ఇచ్చి మీరు లాస్ట్ పేజ్ కాగా అసలు డబ్బులు లేదని చెప్పండి. డబ్బులు మాకు ఇస్తామని ఒప్పుకోండి. వాళ్ళ నిన్న మొన్న కొన్నోళ్ళందరూ అడిగి చేస్తారు. ప్రెస్ అన్నా
నా పేరు తేజ సురేష్ అన్న, బెండల్పాడు విలేజ్, చంద్రకొండ మండలం. అన్న, నేను 3 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. అది కోయించి కాలుగా ఏరి నిన్న బేరం చేయించాను. ఈ తల్లాడ నుంచి రాంబాబు అనే సీటుకి బేరం అయింది. 19,000 రేటు కుదిరితే ఈరోజు వాళ్ళు బోరాలు తీసుకొని వచ్చారు. అందరు బస్తాల్లో దొక్కితే వాళ్ళు బోరాలు, అవి కింటన్నర బోరాలు పట్టుకొని వచ్చారు. ఆ బోరాల్లో వాళ్ళు ఏం చేశారంటే బోరం కాటా వేసుకొని వెహికల్స్ కూడా వాళ్ళే, ముఠా కూడా వాళ్ళే తీసుకొచ్చి మన వెహికల్స్లో మామూలుగా లూజ్ పోసుకుంటుంటే నాకు నా లాటు ఎన్ని క్వింటాలు అయ్యేదనేది నాకు అంచనా ఉంది. ఆ అంచనా వల్ల నేనేం చేశానంటే యావరేజ్గా నాకు వాళ్ళు కింటన్నర బోరాన్ని కూడా కింటా 20, కింటా 10 చూపెడుతున్నారు. నాకు అనుమానం వచ్చి ఇక లాస్ట్ దాకా అట్లే చూసి లాస్ట్కి ఎన్ని క్వింటాలు అవుతాయి అని గమనిస్తే, ఆ గమనించిన దాంట్లో ఏమైందంటే నాకు తేడా అనిపించింది. నాకు 20 క్వింటాలే వచ్చింది మొత్తం. నా కాయలు నాకు యావరేజ్గా 27 నుంచి 30 క్వింటాల లోపు అవుతాయి అనుకున్న కాయలు 20 క్వింటాలే వచ్చాయి. అందువల్ల నాకు అనుమానం వచ్చి మీ జేబులలో ఏమైనా ఉందా అని చెక్ చేస్తే అప్పుడు ఏమి కనిపించలేదు. కానీ వాళ్ళు రిమోట్ ప్రెస్ చేసేది నేను చూసా, అది ఎక్కడో పడేశారు వాళ్ళు. పడేసిన తర్వాత నాకు ఇప్పుడు ఇది ఎంత కాదులేని నేను ఏబిజీ కాటా వేసుకుంటా, ఆ ఏబిజీలో ఎంత వస్తే అంత దాన్ని బట్టి భరాయించుకోండి మీరు అని ఇక్కడ చెప్పి ఏబిజీకి నేను వెహికల్ తీసుకొని వెళ్ళిపోయాను. నేనే తీసుకొని వెళ్ళా నేను వెహికల్ తోలుతా కాబట్టి నేను వెహికల్ తీసుకొని వెళ్తే అక్కడ నాకు నా ఒక్క వెహికల్లోనే 20 క్వింటాలు వచ్చింది. అది నా మిర్చి మొత్తం 2 వెహికల్లో వాళ్ళు తొక్కారు. 2 వెహికల్లో తొక్కితే టోటల్గా ఒక వెహికల్లోనే 20 క్వింటాలు వచ్చింది. తర్వాత మళ్ళీ ఆ వెహికల్ని ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇంకో వెహికల్ వేసుకొని ఆ కాటా వేస్తే అది దాంట్లో 13 క్వింటాలు వచ్చింది యావరేజ్గా. మొత్తం టోటల్గా 33-32 క్వింటాలు వచ్చింది నేను యావరేజ్ చేయలేదు. ఆ తర్వాత ఏంటన్నా అని అతను అడిగితే ఇక నిర్భయంగా నిజం ఒప్పుకున్నాడు అతను. మేము ఫ్రాడ్ చేసాము, మరి ఏంటనేది సెటిల్మెంట్కి వచ్చారు. ఆ పెద్ద మనుషుల సమక్షంలో సెటిల్మెంట్ అవుతుంది. ఇవే ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.